పాలిష్ బాగా పెడుతున్నారండి. పాలిష్ పెడతానికి బూట్లు కాదండి బాబు. మీరు పెడుతుంటే అలాగే ఉందిలేండి. ఈ అరటిపళ్ళు ఎలాగండి? అవి అరటిపళ్ళు కాదండి, పుచ్చకాయలు. అవునా, పిచ్చికాయలు అనుకున్నాను. ఈ దానిమ్మకాయలు ఒరిజినలేనండి? నంబర్ 1 అండి బాబు. నాకు నెంబర్ 2 కావాలి. ద్రాక్ష పండు అండి, ఈగలేటాయా బాబు? ఇంతకీ మీకు అసలు ఏ పండు కావాలండి? బత్తా పండ, దానిమ్మ పండ, యాప పండ, అరటి పండ? ఆ బాక్స్ లో ఉన్న పళ్ళు చూపించండి. ఈ బాక్స్ లో ఉన్నాయి. I'll watch your flip side, I'll get your butt fried. అయ్యి బాబా, దేవాంలో మేడం బాబు, అరటిపళ్ళు చంపేస్తారండి. I'll watch your flip side, I'll get your butt fried. లక్కీగా పోలీస్ స్టేషన్ ఇక్కడ ఉంది. సెల్లు పోయింది, వాచిపోయింది, కోచిపోయింది. అదేమైనా కోహినూరు వచ్చామా? కంప్లైంట్ ఇచ్చేళ్ళు దొరికితే ఇన్ఫార్మ్ చేస్తా. సార్ మా కుర్బానీ గారి చాలా కాస్ట్లీ సెల్ సార్, మీరు కొంచెం పెద్ద చేసుకుని పెడితే. పెద్ద చేసుకోవాలా? ఏంటే అది? మనసు సార్, మనసు. సార్ సార్ సార్, నా మీద కేసు పెట్టినంటే నేను సరెండర్ అయిపోతాను. కేసు పెట్టాలా వద్దా అనేది నేను డిసైడ్ చేయాలి. ముందు విషయం చెప్పు. సార్ రైతు బజార్ లో బాంబు పెట్టిన కేసులో జాన్ వీడే సార్. కానిస్టేబుల్ ఎస్ఐ అవ్వడం అంటే డైరెక్ట్ గా ఎస్పీ కావడం కంటే కష్టం కదా. అవును సార్. నా హిస్టరీ తెలిసి కూడా నాకేదో హెల్ప్ అవుతాం అనుకుంటావు. కావాలంటే మీకు డబ్బులు ఇస్తాను, కేసు పెట్టొద్దండి. అసలు విషయం ఏమిటో తెలిస్తే కదా కేసు పెట్టాలా వద్దా అనేది డిసైడ్ చేయడానికి. మా ఊరు ఎమ్మెల్యే గారు సార్ చెప్పిస్తానండి. ఎమ్మెల్యే రికమెండేషన్ కూడా ఉందా? మీకున్న బ్యాడ్ నేమ్ అంతా పోగొట్టే బాధ్యత నాది. మీరు కేసు పెట్టనంటే చాలు. పెట్టం లేవయ్యా, చెప్పు. ఏమి లేదండి, నేను నాగార్జున అండ్ సన్స్ ఫ్రూట్ షాప్ లో అరటిపండు దొబ్బేశాను. దానికి నన్ను రోడ్లంతా పరిగెట్టించి చంపేయాలని ప్రయత్నం చేశారు. అరటిపండుకి ఇంత చేస్తానని తెలిసి అసలు ముట్టుకునేవాడిని కాదండి. ఇగో ఈ అరటిపండు మీకు ఇచ్చేస్తున్నాను. ఇగో డబ్బులు కూడా. నా మీద కేసు పెట్టనని ముందే చెప్పారు, మాట తప్పకూడదు. ఇది మళ్ళీ నేను రిపీట్ చేయను, ప్రామిస్. డబ్బు, అరటి పండు, దీనికోసం ఇంత బిల్డప్ప? పోలీసు వాళ్ళంటే ఏమనుకుంటున్నావు? ఒక పక్కన ఎక్కడ పడితే అక్కడ బాంబులు, ఒక పక్కన నక్సలైట్లు, చీఫ్ మినిస్టర్ సెక్యూరిటీ, మినిస్టర్ కొడుకు హత్య కేసులు, వీటన్నిటితో క్షణం తీరిక లేకుండా చస్తుంటే ఆఫ్టర్ ఆల్ అరటి పండు కోసం మా టైం వేస్ట్ చేస్తావా? ఆఫ్టర్ ఆల్ అరటిపండు అంటారా? ఆంధ్రప్రదేశ్ లో 1,52,000 ఎకరాల్లో అరటిని పండిస్తుంటే 6,18,103 లారీలతో వాటిని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. దీనివల్ల లారీ వాహనాలు 4 లక్షల మంది, కూలీలు 8 లక్షల మంది, టోకు వర్తకులు 10 లక్షల మంది, చిల్లర వ్యాపారులు 24 లక్షల మంది, తోపుడు బండి వాళ్ళు 32 లక్షల మంది ఈ అరటి పండు మీదే బతుకుతున్నారు. అదీగాక ఆరోగ్యం కోసం తినేవాళ్ళు 2,75,000 మంది, అన్నం కోసం తినేవాళ్ళు 1,75,00,000 మంది, క్రీడాకారులు 1,50,000 మంది, బంధువులు తెస్తే తినేవాళ్ళు 6,32,000 మంది, పక్కవాడు కొనిస్తే తినేవాళ్ళు 52 లక్షల మంది, దొబ్బేసి తినేవాళ్ళు జిల్లాకు ఒకళ్ళు చొప్పున 24 మంది. అంతేకాకుండా అరటిపండు తొక్క మీద కాలేసి పడి ఎముకలు ఇరితే ఆసుపత్రి పాలయ్యేవాళ్ళు 500 మంది. ఇంత హిస్టరీ ఉన్న అరటిపండుని ఆఫ్టర్ ఆల్ అరటిపండు అంటావా? నాయన అరటి పండేశ్వర, నీకు నమస్కారం. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ నీ మీద కేసు రాకుండా చూసుకుంటాను. అయితే ఎప్పుడు ఏ విషయం మీద ఎంత స్పీచ్ ఇవ్వదని నాకు ప్రామిస్ చేయవయ్యా? ఆలోచిస్తా అండి. బాగా చెప్పారు సార్, చాలా బాగా చెప్పారు. మీ ఎస్ఐకి చెప్పండి. సార్ ఇది కూడా మీట్ అయిపోయి అదిగా సార్, నేను పప్పులో మన పక్కన కూర్చున్నాడే చిన్న గ్యాప్ లో ఆ నట్టిపళ్ళు మీరు ఒక్కరే ఎలా తిన్నారనుకున్నాను. కాదు, గ్యారంటీగా సగం వీడి తినేసి ఉంటాడు. అంటే తిన్నాడు కానీ అరటిపండు గురించి ఈ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఈడు మన బాగా కంపెనీకి బాగా పనిచేస్తాడు. ఈయన మాత్రం వదలదు. వాట్ ఇస్ ద ప్రాబ్లం? పేరు కుర్బానీ, లెవెల్ అంబానీ, ఆహా. వీక్నెస్ అరటిపళ్ళు దొంగతనం చేయటం. మీరే రక్షించాలి. డోంట్ వరీ, Thanks. నేనున్నది అంటాను. షర్ట్ ఇప్పండి. అవును, ఎందుకు? నేను మిమ్మల్ని టచ్ చేయాలి. షర్ట్ ఇప్పాలా? ఇప్పండి. డాక్టర్ అడుగుతున్నారు కదా ఆను అంటారా? పైన బాగానే ఉంది. నాకు అర్థమైంది జబ్బు. చూడండి, ప్రతిరోజు ఈ సైజు అరటిపండు ఒకటి తినండి. నాకు అరటిపండు అలవాట్లేదండి. పోనీ రోజుకు 1 గంట నాతో స్పెండ్ చేయండి.
మీకు ఏ ప్రాబ్లం ఉండదు నువ్వు చేయరా ఇదిగో ముందు. నా మాట వినయ్యా నాతో పని చేస్తే నీకు జబ్బు ఏమైపోతుంది? అయ్యో బనానా ఏంటని చెప్పండి. అయ్యో బనానా చేస్తాను. మీరు చెప్పండి. అను సార్, సార్. అయ్యో, కుర్బానీ! అయ్యయ్యో, కుర్బానీ! అసలు అన్న జైలుకి ఎందుకు వెళ్ళినా అన్న డిఎస్పీ కొడుకుని కొట్టిండు. తప్పుకోబే బాల్తో కొడతావరా నన్ను నేను ఎవరు తెలుసా చంపేస్తాను రే నా కొడుకునే వీడిని బుక్ చేసి లోపల అన్నా అన్నా మినీ మినీ హ్యాపీ రిటర్న్స్ అన్నా. మినీ హ్యాపీ రిటర్న్స్ ఏందిరా నేను వస్తుంది జైలు నుంచి స్విట్జర్లాండ్ నుంచి కాదు అన్నా మన బస్సు రెడీగా ఉంది ఊరికి పోదాం పద 3 నెలలు జైల్లో కూర్చుంది మూసుకొని ఇంటికి వెళ్ళడానికి కాదురా 3 నెలలు రా లోపల మండిపోతుంది కుత్తలాడిపోతుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దామన్నా డిఎస్పీ నేసేద్దామా? డిఎస్పీని కాదురా జయమ 3 నెలలు గ్యాపే 3 నెలలు గ్యాపే వదలరా సచ్చినోడా. అవతల మీ బావ శేషాద్రి నాయుడికి మహేంద్ర నాయుడికి మళ్ళీ గొడవ మొదలైంది. నువ్వు ఇక్కడే ఉంటే చంపేస్తారు గానీ నా మాటిని మీ ఊరు వెళ్ళిపో. నన్ను చంపే మగాడేవాడే లోపలికి అవతల ఇడ్లీ ఉడుకుతుంది. ఇడ్లీ ఉడికేలా వచ్చి వచ్చినవే లోపలికి ఎక్కడికి వెళ్ళేది? లోపల మొగుడున్నాడు. ఎవరు మొగుడు నీ మొగుడా? కాదు నీ మొగుడు మృత్యుంజయ నాయుడు. మామా ఈడేంటి ఇక్కడ ఉన్నాడు? అమ్మ వస్తున్నాడు. అల్లుడు జైలు నుంచి ఊరికి పోకుండా డైరెక్ట్ ఈడికే వచ్చినావు కదా మామా. అవును నేరుగా ఇక్కడికే వచ్చా ఎక్కడ ఆగలా